ఏవి క్రీడా మైదానాలు అర్థం కాని వాతావరణంలో ఉన్నాయి. వివేకానంద పార్కు కానీ, గాంధీనగర్ పార్కు కానీ, అదేవిధంగా జన్మభూమి పార్క్ కానీ, ఏ పార్కులో చూసినా పార్కు అంటే ఉద్యానవనంగా అందరూ కూడా వచ్చి ఆహ్లాదంగా సేద తీరేటువంటి అక్కడ నిర్వహణ ఉండాలి. కానీ షటిల్ కోర్టులు, అదేవిధంగా ఫుట్బాల్ కోర్టులు, వాలీబాల్ కోర్టులు ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణాల వల్ల పార్కుల యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోతూ ఉన్నాయి. ఇవి కాకినాడ నగరంలో పార్కుల్లో ఉన్నటువంటి దుస్థితి. జగన్నాథపురం చర్చి స్క్వేర్ పార్క్ అనేటువంటిది ఒకటి ఉంది. దీనికి చాలా లక్షలు చాలా సార్లు వెచ్చించారు. ఇప్పుడు ఆ పార్కుకు సంబంధించి ఒక నేమ్ బోర్డు కూడా లేదు. ఆ పార్కు లోపల వాకింగ్ ట్రాక్ ఉంది. మరి ఉద్యానవనానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి పచ్చదనము కూడా లోపల లేదు. షటిల్ కోర్టులు, వాలీబాల్ కోర్టులు ఉన్నాయి. మరి ఈ ప్రాంగణం పరిస్థితి ఎలా ఉంది అంటే పగలు రాత్రులు కూడా ఇక్కడ మద్యం సేవించడం, ఆ ఆవరణ అంతా కూడా మద్యం సీసాలు, గ్లాసులు, చెత్తలు చెదారాలు నిండిపోయి ఉన్నాయి. మరి ఇది అసాంఘిక శక్తులకి నిలయంగా ఉంటుంది తప్ప ఆ చర్చి స్క్వేర్ ప్రాంగణం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఆ పార్కుకు వచ్చేటువంటి వాతావరణాన్ని కలుగు చేస్తే అది చర్చి స్క్వేర్ పార్క్ అవుతుంది. లేదు, మీరు క్రీడా మైదానంగా చేయాలని అనుకుంటే బయట బోర్డు పెట్టండి, చర్చి స్క్వేర్ క్రీడా మైదానం పెట్టండి, ఎవరు అడగరు. మీరేమో పార్కు రూపేణేమో అక్కడ శిలాఫలకాలు పెట్టి నిర్వహణ ఏమో క్రీడా మైదానం కింద చేస్తే ఎట్లా? ఆ ఏరియాలో యువకులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ క్రీడా మైదానం కావాలి. జగన్నాథపురంలో ఒక క్రీడా మైదానాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయండి, పార్కును అందుబాటులో ఉంచండి. చెత్త చెదారాలు పోగేసి మద్యం సేవించే వారికి, గుట్కా సేవించే వారికి, అసాంఘిక శక్తులకి నిలయంగా చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి పౌర సంక్షేమ సంఘం కోరుతా ఉంది. అక్కడ జగన్నాథపురం చర్చి స్క్వేర్ పార్క్ దగ్గర మీరు ప్రత్యేకంగా నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలి. మరి అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ నిర్వహించాలి, పచ్చదనాన్ని పెంపొందించాలి, క్రీడా మైదానాలుగా ఏర్పాటు చేయాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది.